ప్రస్తుతం నాతో పాటు సీతాఫల్ మండి కార్పొరేటర్ సామల హేమ గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. జూబ్లీహిల్స్ ప్రచారంలో భాగంగా ఆమె ఈరోజు రెహమత్ నగర్‌లో వంట వార్పు అనే ఒక ప్రోగ్రామ్ నిర్వర్తిస్తా ఉన్నారు. సో, ఇక్కడ ఓటర్ల పరిస్థితి ఎట్లా ఉంది? దాదాపు ఇంకొక వారం రోజులు ఉంది. ఎందుకంటే డెసిషన్ అనేది ఇక ఫైనల్ కాబోతా ఉంది వారం రోజుల్లో. మరి ఈ పరిస్థితుల్లో ఓటర్ మెంటాలిటీ ఎట్లా ఉంది? సో, ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు ఏ రకమైన స్పందన వస్తా ఉంది? ఇవన్నీ కూడా మాట్లాడే ప్రయత్నం. నమస్తే. నమస్తే అండి. మరి రేవంత్ రెడ్డి ప్రచారం తర్వాత ఏమన్నా మారిందనుకుంటారా? లేకపోతే ఏమన్నా ఇంక అంతే ఉందా? డెఫినెట్‌గా మారింది. అంటే బీఆర్ఎస్‌కి ఉందా? బీఆర్ఎస్‌కే ఉంది. ఆయనకు లేదు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి అయి ఉండి మూర్ఖంగా మాట్లాడడం అనేది ఫస్ట్ టైం చూస్తున్నాము. ఒక్క జూబ్లీహిల్స్ సీటు గెలవకపోతే హామీలన్నీ ఆగిపోతాయని మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? రాష్ట్రంలో ఉన్నది ఆయనే ఒక ముఖ్యమంత్రి. ఇదే పక్క రాష్ట్రంలో లేదు. ప్లస్ ఇది వేరే దేశంలో లేదు జూబ్లీహిల్స్. ఆయన ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణలోనే ఉంది. అండ్ హైదరాబాద్‌లో ఒక నియోజకవర్గం జూబ్లీహిల్స్. సో, అక్కడికొచ్చి ప్రచారం చేస్తూ మీరు బీఆర్ఎస్‌కి ఓటేస్తే హామీలన్నీ కూడా ఆగిపోతాయి అని అంటున్నారు. ఏ రకంగా ఆగిపోతాయి? అంటే ఆయన ఇంకా అపోజిషన్‌లో ఉన్నా అన్న ఫీలింగ్‌లో ఉన్నాడా? లేదా బీఆర్ఎస్ ఇంకా కేసీఆర్ గారు సీఎంగా ఉన్నాడని అట్లా అనుకోని మాట్లాడుతున్నాడా అని అందరూ ఇప్పుడు డౌట్‌ఫుల్‌గా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కోటేస్తే ఇక్కడ పనులు జరుగుతాయన్న అపోహ కూడా చాలా మంది ప్రజల్లో కనపడతా ఉంది కదా! మరి ఆ రకమైన పరిస్థితి కూడా ఉందా? 2 ఏళ్ల నుంచి ఏం అభివృద్ధి చేసిండ్రు అనేది ప్రజలు ప్రశ్నిస్తున్నారు. 10 ఏళ్ల అభివృద్ధియే మాకు కనిపిస్తుంది తప్ప 2 ఏళ్ల నుంచి ఇప్పటిదాకా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏం లేదు. ఇంకా అరాచకమే చేసిండ్రు తప్ప మంచి చేసింది ఏం లేదు. గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలే ఇనాగ్రేషన్. ఇప్పుడు షేక్‌పేట్ ఫ్లైఓవర్ వారి హయాంలో జరిగింది కాదు. బీఆర్ఎస్ హయాంలో జరిగింది. అండ్ అట్లాంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు గోపీనాథ్ గారు జూబ్లీహిల్స్ ప్రాంతంలో చేశారు. వాటికే శంకుస్థాపన ఉల్టా మళ్ళీ వాళ్ళు చేసి ఇప్పుడేదో ఎన్నో కోట్లు పెట్టి మేము అభివృద్ధి చేస్తున్నాం మాకు ఓటేయాలి అని అంటున్నారు. మరి ఆల్రెడీ మీకు అవకాశం ఇచ్చారు 2 ఇయర్స్ నుంచి. ఇప్పటిదాకా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు మీరు. ఇప్పుడు కేవలం ఓట్ల కోసం మీరు గెలవాలన్న ఒక ఇదితోని ఇన్ని చిల్లర రాజకీయాలు చేస్తారు. రాష్ట్రంలో ఎంతో ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు నిన్న చూసుకుంటే చేవేళ్ళ యాక్సిడెంటే కానివ్వండి, అండ్ మొన్న చూసుకుంటే ఒక ఆడపిల్ల గురుకులాలలో హాస్టల్ విద్యార్థి చనిపోవడమే కానీ అట్లాంటి ఎన్నో సందర్భాలు. రైతులు ఇబ్బంది పడుతున్నారు, మహిళలు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు 1,00,00,000 మంది మహిళలను కోటీశ్వరులను చేయాల్సిన అవసరం లేదు. చాలామంది మహిళలు భద్రత లేక ఇబ్బంది పడుతున్నారు. వారికి భద్రత కల్పియండి. అధికారులకే భద్రత లేదు. పోలీస్ డిపార్ట్మెంట్‌కి సంబంధించిన ఆఫీసర్స్‌కి భద్రత లేదు. ఐఏఎస్ ఆఫీసర్స్‌కి, ఐపీఎస్ ఆఫీసర్స్‌కి మంత్రులు ఇంటికి పిలిపించుకోవడం కల్చర్ ఏంటి? అంటే ఇవన్నీ గమనించిండ్రు. అండ్ మోర్ ఓవర్ హైడ్రా. ఇప్పుడు మనము జూబ్లీహిల్స్ ప్రాంతంలో యూసఫ్గూడ ఏరియా చూసినాం. గతంలో గోపీనాథ్ గారు 12 కోట్ల పైగా ఉన్న నిధులు తీసుకొని వచ్చి ఆల్రెడీ 2 కోట్లు దాంట్లో వారు అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. మిగతా కార్యక్రమాలు చేయాలి. ఆ 10 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు ఆపేశారు కాంగ్రెస్ ప్రభుత్వం. అది కూడా నాలాకు సంబంధించింది. అక్కడ చాలా ప్రాంతాలలో నాలా ఉన్న ఏరియా ఉంది. దాన్ని అభివృద్ధి చేయడానికి, ఎందుకంటే గతంలో మనము ఎస్ఎన్డిపి కింద ఎన్నో నాలా స్ట్రాటజిక్ డెవలప్మెంట్లో భాగంగా ఎన్నో నాలా డెవలప్మెంట్ వర్క్స్ చేశాము. దాంట్లో భాగంగానే వారు అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుంటే వాటిని ఇప్పుడు ఆపేసి అభివృద్ధి చేయకుండా ఓట్లు అడిగే ప్రయత్నం, ప్లస్ ప్రజలని భయపెట్టించి బెదిరించి దొంగ ఓట్లు సృష్టించుకొని అధికారంలోకి రావాలని చూస్తున్నారు. ఇవన్నీ ప్రజలు గమనించారు కాబట్టి ఉమెన్ స్పెషల్ క్యాంపెయినింగ్ టీం కూడా వస్తా ఉంది. మీనాక్షి నటరాజన్, గద్వాల్ విజయలక్ష్మి గారు వీళ్ళందరూ కలిసి ఈరోజు కార్పొరేటర్స్ అందరూ కలిసి ప్రచారం చేయబోతా ఉన్నారు. వాళ్ళు ఈ రోజు చేస్తున్నారు, మేము ఎప్పటి నుంచో చేస్తున్నాము. ప్రజలు మహిళలు ఆల్రెడీ డిసైడ్ అయినరు ఎవరికి ఓటేయాలి, ఎవరిని గెలిపించుకోవాలని చెప్పేసి. ఇప్పుడు మీనాక్షి నటరాజన్ గారే కానివ్వండి, మేయర్ గారే కానివ్వండి, మంత్రులే కానివ్వండి, మహిళా మంత్రులే కానివ్వండి, ఇప్పుడు మహిళలకు జరుగుతున్న అన్యాయం గురించి ఫస్ట్ మాట్లాడండి. ఇప్పుడు చాలా మంది పిల్లలు నిన్న రోడ్ ఎక్కిండ్రు. షాద్ నగర్లో అంత దారుణమైన సిచ్యువేషన్. ఒక ప్రిన్సిపల్ ఒక మహిళల చిన్నపిల్లల మీద లైంగిక వేధింపులు జరుగుతున్నాయి అని అంటే మళ్ళీ ఉమెన్ కమిషన్ ఏం చేస్తుంది? ఆమె ఓన్లీ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్కే పరిమితమా? ప్రభుత్వ పాఠశాలలకి విజిట్ చేయరా? మరి మీనాక్షి నటరాజన్ ఒక ఇన్ఛార్జ్ తెలంగాణకి. మరి ఆమె పొలిటికల్ పార్టీకే సంబంధం, ప్రభుత్వానికి సంబంధం లేదు. మరి మీ ప్రభుత్వంలో ఇన్ని జరుగుతుంటే ముఖ్యమంత్రికి ఏం చెప్తారు? ఆయననే ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నారు. భద్రతా వైఫల్యం ఉంది, మరి చెప్పాలి కదా. మరి రెహమత్ నగర్లో మొన్న సీఎం ఇట్లా ప్రచారం చేసుకొని పోయిండ్రు. నెక్స్ట్ డే పొద్దున ఒక కార్మికురాలు జిహెచ్ఎంసీ వర్కర్ ఆమె నిధులు వెళ్తుంటే పొద్దున్న 5 గంటలకి ఆమె మీద రేప్ జరిగింది. మరి మేయర్గా ఉన్న గద్వాల్ విజయలక్ష్మి గారు ఏం చేస్తారు? ఇక్కడికి వచ్చి క్యాంపెయినింగ్ చేయాలా? ఇవన్నీ పట్టించుకోరు. కానీ ఇవన్నీ ఒక జూబ్లీహిల్స్ గెలవడానికి ఎన్ని చిల్లర వేషాలు వేయాలంటే అన్ని చిల్లర వేషాలు వేస్తుంది. మహిళా భద్రత గురించి
మొదటగా ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకోవాలా, ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి, సెక్యూరిటీ పరంగా కానీ వారు వాటి మీద దృష్టి సాధించిన తర్వాత ఇక్కడికి వచ్చి ఓట్లు అడగాల. కేటర్ని తిరగనివ్వనంటారు కదా మరి బీఆర్ఎస్ కేటర్ లోకల్ బెదిరించడం, భయపెట్టియడమే వీళ్ళకి ఒక పనిగా పెట్టుకున్నారు. ఇక్కడ బెదిరేటోళ్ళు లేరు, భయపడేటోళ్ళు లేరు. మీరు ఎంత చేస్తే అంతకు మించి మేము చేసి ప్రజలలో పోయి ఓట్లు అడిగి మేము ప్రజాక్షేత్రంలోనే నిరూపించుకుంటాం మా సత్తా ఏందో. కానీ ఇట్లాంటి చిల్లర రౌడీయేషాలు మాకు సాధ్యం కాదు. మేము నిజాయితీగా, నీతిగా ఓటర్ల దగ్గరికి వెళ్తున్నాము. గోపీనాథ్ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరిస్తున్నాము. కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి 10 సంవత్సరాల పాటు తెలంగాణ నెంబర్ 1 రాష్ట్రంగా ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా పోయింది, 2 ఏళ్ల నుంచి. ఇప్పుడు ముఖ్యమంత్రి స్వయంగా చాలా సందర్భాల్లో చెప్పిండ్రు, ఏమని ఒక్క రూపాయి లేదు మా దగ్గర డెవలప్మెంట్ చేయడానికి అని చెప్పేసి చెప్పారు. అండ్ లాస్ట్ టైం కంటోన్మెంట్లో బై ఎలక్షన్ అయినప్పుడు 4,000 కోట్లు 400 కోట్లతో మేము అభివృద్ధి చేస్తామన్నారు. మరి 2 ఏళ్ళు అవుతుంది. మరి ఇప్పుడు దాకా వాళ్ళు చేసిన అభివృద్ధి ఏందో ఒకసారి చూపించాలి. అంటే దొంగ హామీలు, దొంగ మాటలు తప్ప ఇంకా వాళ్ళు చేసింది అయితే ఏం లేదు. మిమ్మల్ని మజ్లీస్ తో పోలుస్తున్నారు కదా, మజ్లీస్ కి మాకు మధ్యనే పోటీ ఉంటుంది తప్పితే ఇక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ కనపడదు అంటున్నారు. మజ్లీస్ కి మాకే పోటీ, అంటే బీజేపీకి మజ్లీస్ కే పోటీ తప్పితే కాంగ్రెస్ బీఆర్ఎస్ కనపడదు ఇక్కడ అంటున్నారు. ఇప్పుడు ఏ పార్టీ ఏ ప్రచారం చేస్తారో, ఏ పార్టీకి ప్రజలలో ప్రభుత్వాలు అంటే ఎవరు కావాలని కోరుకుంటున్నారో నవంబర్ 11th రోజు ఈజీగా తెలిసిపోతుంది. మాకు ఎక్కడ కూడా బీజేపీ క్యాండిడేట్ అయితే అసలుకే కనిపించట్లేదు. వాస్తవానికి ఇప్పుడు ప్రభుత్వము కాంగ్రెస్ ఉంది కాబట్టి ఆబ్వియస్ గా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అవుతుంది. కానీ ఇక్కడ మేము చూసేది ఏంటంటే బీఆర్ఎస్ వర్సెస్ 2 నేషనల్ పార్టీస్, కాంగ్రెస్ అండ్ బీజేపీ. అండ్ క్లియర్లీ రౌడీ వర్సెస్ మహిళా ఎలక్షన్, బుల్డోజర్ వర్సెస్ కార్. ఇంకా పర్సనల్ ఎజెండా అనుకోవట్లేదు మీరు, రౌడీ అనడం నవీన్ యాదవ్ అంటే ఎంతవరకు కరెక్ట్ అంటారు? మీరు పర్సనల్ గా తీసుకోవట్లేదు కదా. గతంలో మా కార్పొరేటర్, ఇదే నియోజకవర్గంకి సంబంధించిన కార్పొరేటర్ దేదీప్తి గారి మీద దాడి జరిగింది. అది ఎందుకు జరిగింది, ఎవరి దగ్గర నుంచి జరిగింది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. మళ్ళీ ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కార్పొరేటర్ ఒక కార్యకర్త, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఒక కార్యకర్త వాళ్ళ పార్టీలో చేరకపోతే మీ ఇంటి మీద బుల్డోజర్ తీసుకొస్తామని వారిని బెదిరించి మానసికంగా చాలా ఇబ్బంది పెట్టింది. కాబట్టి వారి తట్టుకోలేక ఆయన సూసైడ్ చేసుకుని చనిపోవడం జరిగింది, ఒక మైనారిటీ సోదరుడు. అట్లాంటివి ఎన్నో అరాచకాలు జూబ్లీహిల్స్ ప్రాంతంలో రావద్దనే ప్రజలు కోరుకొని బీఆర్ఎస్కి మేము సపోర్ట్ చేస్తాం, మేము అండగా ఉంటామని చెప్తున్నారు. అట్లాంటి పాలన వద్దు. ఇప్పుడు ఎవరైనా నాయకుడు ఇంటి ముందు వచ్చినప్పుడు చెయ్యెత్తి మొక్కి ఉండేవాళ్ళు కావాలి, చేతులెత్తి కొట్టే విధంగా ఉండద్దు. సో నాయకులు అనేటోళ్ళు అట్లా ఉన్నారు కాబట్టి మాకు సునీతమ్మ గారు కావాలా, ఒక మహిళ ఇష్యూస్ ఏంటో అర్థమవుతాయి కాబట్టి. సో వారు వస్తేనే మాకు బీఆర్ఎస్ వస్తేనే మాకు అండగా ఉంటుంది, కేసీఆర్ గారే రావాలని చెప్పి ప్రతి ఒక్కరు వీరికి భయపడుతున్నారేమో, అంటే ఆ నిమిషంకి వాళ్ళు భయపడుతున్నారేమో కొంతమంది, కానీ వాళ్ళ ఓట్లతోని నవంబర్ 11th రోజున కాంగ్రెస్ పార్టీకి చెంపదెబ్బ కొట్టే విధంగా రిజల్ట్ ఇస్తారు. కేవలం వాళ్ళకే కాదు, ఈవెన్ సెంట్రల్ పార్టీ అయిన బీజేపీకి కూడా అదే రిజల్ట్ ఉంటుంది. సో అది పరిస్థితి. ఖచ్చితంగా నవంబర్ 11th ఖచ్చితంగా డిక్లేర్ అవ్వబోతా ఉంది, బీఆర్ఎస్ గెలవబోతుంది అనేది సామల హేమ గారు చెప్తున్నమాట. సో ఎన్ని ఎత్తులేసినా కూడా ఎక్కడా కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టే పరిస్థితి లేదు అనేది ఆయన చెప్తా ఉన్నారు.